హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన లీగల్లీ వీర్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక్కోసారి కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి సినిమానే లీగల్లీ వీర్ అని చెప్పొచ్చు. మలికిరెడ్డి వీర్రెడ్డి అతనే హీరోగా నటిస్తూ అతనే ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయ్యి రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. బాలరాజు అనే ఓ సామాన్యుడు ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. ఆ హత్య అతడు చేయకపోయినా అతడే చేసినట్టు అన్ని కోణాల నుండి నిరూపించడానికి డిఫెన్స్కి ఒక అవకాశం వస్తుంది. అలాంటి తరుణంలో బాలరాజు తరపున వాదించడానికి కేసు టేకప్ చేస్తాడు వీర్. ఊహించిన దానికంటే ఈ కేసులో ఎక్కువ మలుపులు ఉన్నాయని, చాలామంది ఈ కేసు వెనుక ఉన్నారని తెలుసుకుంటాడు వీర్. ఒక లాయర్గా వీర్ చేసిన సాహసాలేంటి, బాలరాజుని ఈ కేసు నుంచి విడిపించాడా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో బాలరాజు పాత్ర పోషించిన యువకుడు చాలా సహజంగా నటించాడు. బాలరాజు భార్యగా పోషించిన యువతి కూడా చాలా చక్కగా నటించింది. సీరియల్ యాక్ట్రెస్ తనూజా పుట్టుస్వామి ప్రస్తుతం బిగ్ బాస్లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్గా ఉంది. తను ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో మెప్పించింది. ఓ సామాన్య ఆధునిక యువతిగా ఆమె పాత్ర అట్లాగే పర్ఫార్మెన్స్ చాలా రిలేటబుల్గా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకి హీరో మలికిరెడ్డి వీర్రెడ్డి నటించడానికి కాస్త ఇబ్బంది పడుతూ ప్రేక్షకులను కూడా చాలా ఇబ్బంది పెట్టాడు. లాయర్గా అతని స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, కానీ ఎక్స్ప్రెషన్స్ పలికించే అనుభవం లేకపోవడంతో అక్కడక్కడ సబ్స్టిల్ యాక్టింగ్తో సరిపెట్టేశాడు. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అట్లాగే హీరో ఒక్కడే కావడంతో తన హీరోగా కమర్షియల్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అతను చాలా ట్రై చేశాడు. అవసరం లేని యాక్షన్ బ్లాక్స్ ఇరికిచ్చారు. అట్లాగే డ్యాన్స్ చేయకుండా మేనేజ్ చేసిన ఒక రొమాంటిక్ సాంగ్ కూడా టైం వేస్ట్ తప్ప ఈ సినిమాలో యూజ్ అయింది ఏమీ లేదు. దయానంద్ రెడ్డి తదితరులు పర్వాలేదనిపించారు వారి నటనలో. మిగిలిన యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. టెక్నికల్గా ఈ సినిమా బాగా సర్ప్రైజ్ చేస్తుంది. మ్యూజిక్ ఆశించిన స్థాయిలో లేకపోయినా కెమెరా వర్క్ కానీ ప్రొడక్షన్ డిజైన్స్ కానీ ఈ మధ్యకాలంలో వచ్చిన చాలా సినిమాల కంటే చాలా బెటర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. బడ్జెట్ లిమిట్స్ ఏం పెట్టలేదనుకుంటా, మీడియం బడ్జెట్ సినిమాల రేంజ్ అవుట్పుట్ అయితే ఇచ్చారు. అట్లాగే రౌల్ రైడర్ ర్యాప్ సాంగ్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఈ సినిమాకి హీరో ప్రొడ్యూసర్ ఒకడే కావడంతో ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదని మనకు అర్థమవుతుంది సినిమా చూసేటప్పుడు. డైరెక్టర్ రవి గోగుల ఎంచుకున్న ఈ కథలో నిజాయితీ ఉంది. అయితే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఆయనకి ఇష్టం లేకపోయినా ఈ సినిమాలో ఇరికించాల్సి వచ్చిందన్న విషయం అర్థమవుతుంది. నిజానికి చెట్టు కింద థియేటర్ టైప్లో తీయాల్సిన ఈ సినిమాని వకీల్ సాబ్ స్టైల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి తీసినందుకు సబ్జెక్ట్ మీద కాస్త దెబ్బ పడిందని చెప్పొచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ని ఇరికించకుండా ఉంటే ఈ సినిమా అవుట్పుట్ ఇంకోలా ఉండేదనిపించింది. అయినప్పటికీ స్క్రీన్ ప్లే విషయంలో ఆయన తీసుకున్న జాగ్రత్తలకు కథను మరీ ఎక్కువగా డీవేట్ చేయకుండా నడిపించిన డైరెక్టర్ రవి గోగులని అప్రిషియేట్ చేసి తీరాలి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ లీగల్లీ వీర్ కంటెంట్ అండ్ క్వాలిటీ పరంగా తప్పకుండా నచ్చే ఒక ఆకట్టుకునే సినిమా అవుతుంది. అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్కి పోకుండా కాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే హీరో కనుక ఈ సినిమాలో ఉండుంటే ఖచ్చితంగా సినిమా అవుట్పుట్ ఇంకోలా ఉండేది. కోర్టు రూమ్ డ్రామాల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఒకసారి నచ్చుతుంది. మిగిలిన వాళ్ళు కూడా ఓటీటీలో ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీ మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.